మన ప్రభు జయశాలి, అన్నిటినీ జయించాడు. నీ ప్రపంచంలో ఏ మానవుడు అన్నిటినీ జయించలా. పాపాన్ని జయించినటువంటి అనేక మంది ఉన్నారు. యేసు ప్రభు వారు పాపాన్ని జయించాడు. స్తోత్రం చెప్పండి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సర్యము, వీటిని అరిషడ్ వర్గాలు అంటారు. వీటిని జయించినటువంటి మనిషి ఎవరు ఉన్నారంటే ఆయన యేసు ప్రభు వారు ఒక్కరే ఈ ప్రపంచంలో. ఎవరన్నా తీసుకురండి, ప్రతి ఒక్కరిలో ఒకటి 6 కనబడుతుంటాయి చెడ్డ గుణాలు. ప్రభు ఈ యొక్క చెడ్డ గుణాలంటే పాపాన్ని జయించాడు ఆయన. పోనీ కడపడి నశింపజే శత్రువు ఎవరైనా జయించగలిగారా? అందరూ కూడా మరణం ముందు ఏమైపోయారు? సాగిలు పడ్డారు. మరణం ముందు సాష్టాంగ పడ్డారు. మరణం వచ్చిందంటే దానికి తలొగ్గారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే మరణాన్ని తిరిగి జయించాడు. హల్లెలూయా. పాపాన్ని జయించాడు. అపవాదిని ఏ ఒక్కరు జయించలేకపోయారు. సాతానికి అందరూ కూడా బందీలుగా మార్చబడ్డారు. సాతాన్ని జయించలేకపోయారు. ఏదో టైంలో సాతానికి లొంగిపోయారు ఎవరైనా సరే. కానీ యేసు ప్రభువారు ఒక్కడే దుష్టుని జయించాడు, సాతాన్ని జయించాడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దురాత్మ శక్తులను యేసుక్రీస్తు ప్రభువారు జయించారు. ఆ తర్వాత ఆయన సమాధిని జయించారు. ఈ రోజున మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు, పాపాన్ని జయించాడు. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ప్రతి పొలిటికల్ పవర్స్ని యేసుక్రీస్తు ప్రభువారు జయించారు.